భయంతోనే నిన్న సమీక్ష సమావేశం పెట్టుకున్నాడు. ఏది వాళ్ళందరినీ పిలిపించడం, విస్తృత సమావేశం, అసలు అకేషన్ ఏముందని విస్తృత సమావేశం పెట్టాడు. అంతే కదా, కేవలం దీనికోసం అనమాట. వాళ్ళందరినీ కూడా మరి తన ముందు పెట్టుకోవటం, ఏదో మాట్లాడానని. ఇప్పుడు మీరు అన్నట్టుగా రాత్రి ఏది నిద్రలేని రాత్రి గడిపాడా, ఎందుకంటే మరి ఎప్పుడు అరెస్ట్ తప్పదని, అంతే కదా, ఎప్పుడు అతను అరెస్ట్ చేస్తారు అనే దీంట్లో అదే ఇది కూడా ఏది ఆ క్వాష్ పిటిషన్లు వేయడం కానీ, లేకపోతే ఇప్పుడు ఏది గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారన్నారు ఈవినింగ్, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారా? ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టంగా. ఇప్పుడు మనం చూసాం సల్మాన్ ఖాన్ కేసు, అది ఎప్పుడో 2002లోనో ఏదో, అది కూడా ఇట్లాగే అతను ఏంటి అసలు ఒక ముంబైలో పేమెంట్ మీదకో ఏదో వెళ్ళింది, ఒక 4-5 ఒకడు చనిపోయాడు, ఒక 3 తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అలాంటిది మరి సల్మాన్ ఖాన్, లేకపోతే మొన్న అల్లు అర్జున్ ఇన్సిడెంటు, అల్లు అర్జున్ కారు కింద బయట చనిపోలేదు. అదేంటి ఇందాక మీరు ఇంట్రోలో చెప్పారు, ఆయన ఏంటి వద్దు అన్నా కూడా వచ్చాడు, ఆ తొక్కిసలాటకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమయ్యాడు, దానికే ఆయన అరెస్ట్ చేశారు. ఇక్కడ అంతే కదా, వద్దన్నా వచ్చారు అంటే రండి 100 మంది అంటే 1000 మంది వచ్చారు. ఇప్పుడు తను ట్వీట్ చేస్తూ శాంతిప్రసాద్ గారి దాకా ఒక ట్వీట్ గురించి చెప్పారు. ఆ ట్వీట్లో అతను అసలు సారాంశం ఏంటి, అతను ఎంత లాజిక్, అంత తెలివిగలాడంటే నేరస్తుడు మరియు ఈ తెలివి రెండు జోడించిన జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం కనపడుతున్న పరిస్థితి అనమాట. అంటే బందోబస్తు ఇవ్వడం, Z+ బందోబస్తు ఇవ్వడం అబద్ధమా, కారు కింద సింగయ్య పడటం అబద్ధమా అన్నాడు. రెండూ అబద్ధాలుగా. వాళ్ళు Z+ బందోబస్తు ఇవ్వడం నిజం, కారు కింద సింగయ్య పడటం నిజం. అంటే దాన్ని ముడిపెట్టి ఇది ఒక పోలీస్ ఫెయిల్యూర్గా లేకపోతే గవర్నమెంట్ ఫెయిల్యూర్గా చిత్రించి దీనిలో నుంచి అతను తప్పుకోవాలన్న తాపత్రయం. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆ రోజా లేకపోతే వాళ్ళ మంత్రులు వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి జగన్మోహన్ రెడ్డి ట్వీట్కి తేడా. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, శాంతిప్రసాద్ గారు కూడా అదే చెప్పారు, ఏది తన కారు కింద పడి చనిపోయాడు అనేది ఒప్పుకున్నాడు. 10 లక్షలు ఇచ్చాం మా వాళ్ళు ఇచ్చారంట వెళ్ళి అని కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అసలు ఆ వీడియో కల్పిత వీడియో, ఏదో రాశారు సాక్షిలో కూడా, ఏమని కల్పిత మరణ దృశ్యం. మరి ఇదేంటి, డ్రైవర్ చెప్పింది ఏంది, జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి, బాబు కుట్ర అని రాశారు. ఏది బాబు కుట్ర, ఏది కల్పిత మరణ దృశ్యం, కల్పిత గుండెపోటు దృశ్యం. అంతే కదా, ఎక్కడ వివేకానంద రెడ్డి, అది కల్పితం. నారాసుర రక్త చరిత్ర, అది కల్పితం. ఆధారాలు చెరిపేయడం, కిరాతక హత్యనేమో గుండెపోటుగా మార్చడం, వీటన్నిటిలో అందివేసిన చెయ్యి. ఇప్పుడు ఇది కూడా అదే. ఇప్పుడు మీకు నిజంగా అది కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనో ఫేక్ వీడియో అనో అనుకుంటే పోలీస్ అంతా పిచ్చోళ్ళ, వాళ్ళకి తెలియదా? ఇవాళ A2గా జగన్మోహన్ రెడ్డిని పెట్టారంటే ఎందుకు పెట్టారు? పూర్తి సాక్ష్యాధారాలు లేకుండా పెడతారా? ఇప్పుడు మనం చూసాం ఆ వీడియో చూడండి, దానిలో ఏమన్నా బ్లర్ ఉందా, అదేమన్నా అక్కడ టింగిల్ అవుతుందా? స్పష్టంగా కనపడుతోంది అది వీడియో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అది తెలియదా? దానికి యాప్స్ కూడా ఉన్నాయి, ఈజీగా తెలుసుకోవచ్చు అదేంటి, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో, ఏది ఫేక్ వీడియో, ఏది ఒరిజినల్ వీడియో అనేది కూడా మీకు అందులో యాప్స్ ఉన్నాయి. 9 రకాల టూల్స్ ఉన్నాయండి. ఏది అని కనిపెట్టడానికి అక్కడ బాడీ లాంగ్వేజ్లో ఏమన్నా అన్యాచురాలిటీ ఉందా, లేకపోతే అక్కడ ఏమన్నా మీకు షాడోస్ ఉన్నాయా? కనపడుతుంది. చుట్టూన్న వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు కదా, ఆపండి అని, వెనక్కి వెళ్ళండి, ఆహాకారాలు ఇవన్నీ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు లైట్ ఫ్లికర్స్ ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు? ఏదో మీరు ఆ వీడియోలో కూడా చూసారు, వాళ్ళందరూ అరుస్తున్నారు, అది కదా ఆపండి అంటున్నారు. ఇంకా దాన్ని ఏమంటారు, 4000 టన్నుల బరువు, అందులో ఉన్నాళ్ళు, ఎక్కినాళ్ళు, ఆ పైన డ్యాన్స్ వేసేవాడు బరువు కూడా కలిపి, మరి అంత బరువుతో తొక్కితే చనిపోకుండా ఉంటాడా, ఇరిగిపోకుండా ఉంటాయా? రిప్స్ విరిగిపోయి ఏదైతే లంగ్స్ కుచ్చుకున్నాయంట, అంటే కాలు మీద కాలేసు కూర్చున్నాడు. అంటే ఏ విధంగా దానిలో కూడా వీళ్ళు ఈ శాడిజం, ఈ ఉన్మాదం చూపిస్తూ ఈ రాతలు, ఈ మాటలు వింటుంటే నిజంగా జనం విస్తుపోతున్నారు. ఇప్పుడు అక్కడ కారు కింద అతని తల ఉందా లేదా, అది ఎక్కిందా లేదా అనేది అప్రస్తుతం. ఆమె ఏమంటుంది, రోజా వీడియోకి ముందేది వీడియోకి వెనకేది అని అడుగుతుంది. ఎవరిని అడుగుతారు? ఇప్పుడు పోలీసుని అడుగుతున్నారా, లేకపోతే కోర్టులను అడుగుతున్నారా? ఇవాళ క్వాష్ పిటిషన్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమో అని ఇప్పుడు యాక్చువల్గా అదంతా ఉండేది వాళ్ళ కార్యకర్తలే కదా, వేరే పార్టీ కార్యకర్తలు అక్కడికి ఎందుకు